కూర్చో ఇంకా కూర్చో కూర్చో కూర్చోవాలి కూర్చోవాలి. బాబులు క్యాష్ బాబులు. గుడికి వెళ్ళాం నాన్న, అమ్మవారి గుడికి వెళ్ళాం. అమ్మమ్మ నేను అమ్మవారి గుడికి వెళ్ళాం. తెలుసా, అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేశారంట. అమ్మమ్మకి నాకు పిలుపు వస్తే వెళ్ళాం నాన్న. తాతగారు నువ్వు ఉన్నారా? ఓకే, బెంగ వచ్చిందా? ఓకే నాన్న, వచ్చేసాం కదా, హ్యాపీ. ఇంకా క్యాష్ బాబులు హ్యాపీ. అమ్మ వచ్చేసింది క్యాష్ బాబు దగ్గరికి, హ్యాపీ. మరి నేను తీసుకెళ్ళలేను కదా అక్కడికి, ఓకేనా? సరే కూర్చో. సిట్ 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 క్యాష్ బాబు. ఇంకా ఏడకూడదు, అమ్మమ్మ కూడా వస్తుందిలే. దా కన్నయ్య. ఎందుకు నమస్కారం చేస్తున్నా? అమ్మమ్మ కావాలి. అమ్మ నేను పిలుస్తున్నా లోపలికి రమ్మని, నమస్కారం చేస్తున్నాడు. అమ్మమ్మని కూడా రమ్మని లోపలికి అని. అమ్మ ఏడుస్తున్నాడు, వంట కనపడాడికి. అమ్మమ్మని పిలు. ఏంటి నాన్న, ఏంటి నమస్కారాలు? అమ్మమ్మ కావాలా? అమ్మమ్మని రావాలా? అమ్మ నువ్వు వంట కనిపించు వాడికి. కనపడమ్మా, క్యాష్ పిలుస్తున్నాడు. అదిగో వెళ్ళిపోతున్నావంట పక్కకి. నిన్ను రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు. అంటే వచ్చే లోపలికంటే వచ్చే, కనపడు. కోపం వస్తుంది అది నువ్వు రావట్లేదని లోపలికి. హీ గాట్ యాంగ్రీ ఆన్ యూ. నువ్వంటే లోపలికి వచ్చి ఒకసారి చూసుకుంటాడంట నీ దగ్గరికి వచ్చి. అమ్మమ్మ వచ్చే అంటున్నాడు. అమ్మమ్మ కావాలంట. నాకు నమస్కారాలు చేస్తున్నాడు, నువ్వు రావట్లేదంట. అమ్మమ్మని పిలువు అంటున్నాడు. నో నాన్నలు నో, ఏం లేవు ఇంకా. నువ్వు రావట్లేదంట, ఎంతసేపటికి లోపలికి వచ్చి పలకరించట్లేదంట. అది నీకు కూడా యాంగ్జైటీ చూపిస్తున్నాడు. పిలుస్తున్నాడు, ఏడుస్తున్నాడు నువ్వు నుంచున్నట్టు మాట్లాడుతుంటే. సంతోషం. గంతులు కూర్చో, ఇంక చాలులే, అమ్మమ్మ వచ్చేసింది. దా నమస్కారం పెడుతున్నాడు. అమ్మమ్మని పిలువు లోపలికి అని 2 సార్లు పెట్టాడు, వాడిని పట్టించుకోలేదు. అంటే అదే నీ పనిలో ఉన్నావు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు. ఇంక చూడు, అమ్మమ్మ వైపు చూడు. అలా అంటాను, అది విషయం. అది కావాలంటే క్యాష్ బాబు. ఇంక చాలు, ఇక ఇప్పుడు దోసేస్తాడు. పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాడు ఫాస్ట్గా. గుడ్ బాయ్. అమ్మయ్య, యాంగ్జైటీ తీరింది. అసలు ఎన్నిసార్లు నమస్కారం చేసేస్తున్నాడు పిలవమని.